హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సింక్రోనిక్ కంపెనీ నుంచి అప్రెంటిస్ ప్రోగ్రామ్ రిప్రజెంటేటివ్ అనే జాబ్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి రిప్రజెంటేటివ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికైతే మీకైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. మీరైతే కస్టమర్స్తో కాలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంగేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత మీరైతే కస్టమర్ ఇంటరాక్షన్స్తో అయితే మీరు మెయింటైన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డ్యూరేషన్ వచ్చేసి 12 మంత్స్ వరకు ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసరికి 29,000 పర్ మంత్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి. నెక్స్ట్ చూసుకుంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కింద 4,000 పర్ మంత్ కూడా ఇస్తారు, ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్స్ కూడా అప్లికబుల్ అయితే. తర్వాత మీకు ఎక్స్ట్రా బ్రాడ్బ్యాండ్ రీయింబర్స్మెంట్ కూడా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు, 1,100 పర్ మంత్ దాకా. తర్వాత అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, డిజేబిలిటీ కవరేజ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, పికప్ అండ్ డ్రాప్ కూడా చేస్తారు. మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీకైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. తర్వాత ఇక్కడ చూసుకుంటే 12 మంత్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే ఓపెన్ రోల్స్కి అప్లై చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళైతే అలాట్ చేస్తారు. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ఇన్ బౌండ్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. మొత్తానికి ఏంటంటే ఇది ఒక కస్టమర్ సర్వీస్ జాబ్ లాంటిది. సో మీరైతే కాలింగ్ ప్రాసెస్, స్టార్టింగ్ ప్రాసెస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్, అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, మల్టీ టాస్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, మీకైతే ఎవరైనా సరే 10+2 ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ చేసినా, లేకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్, డిగ్రీ ఏదైనా సరే, ఇంటర్ నుంచి తర్వాత ఏ చదివినా సరే మీరైతే ఎలిజిబుల్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ ఆర్ ఐటీఐ అని చెప్పొచ్చు. తర్వాత మనం ఇది చూసుకుంటే కనుక మన హైదరాబాద్ లొకేషన్లో అయితే ఇది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా. తర్వాత మనకి టైమ్ అండ్ వెన్యూ వచ్చేసరికి 24th జూన్న 11 AM నుంచి 2 PM వరకు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మన లొకేషన్ కూడా ఇచ్చారు, హెచ్కేసిఆర్ 3B హైరింగ్ ఏరియా, 3rd ఫ్లోర్ ఆఫ్ యూనిట్ 2 and 3. ఇక్కడ సలాపూరియా సట్వా నాలెడ్జ్ సిటీలో హైదరాబాద్లో అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 200 ఓపెనింగ్స్ దాకా ఉన్నాయి. సో మరి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ కాబట్టి సో మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, డైలీ ఛార్జెస్. సో ప్లీజ్ అప్లై చేసుకోండి ఎవరైతే హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకైతే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.